సూర్యాపేట పట్టణానికి చెందిన డాక్టర్ పెండెం కృష్ణకుమార్ కళలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. ఆయన ఏకంగా 4 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గా నిలిచారు. 400 పాత్రలతో నాటక ప్రదర్శనలు చేశారు. అంతేకాదు 194 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీ నోట్లు, 4000 రకాల స్టాంపులు, పురాతన వస్తువులను సేకరించారు. ప్రపంచం మొత్తం తిరిగితే కాని కనిపించని నాణేలు, కరెన్సీ నోట్లతో పాటు పురాతన వస్తువులు ఉండటం ఇంట్రెస్టింగ్ విషయమని అంటున్నారు. వీటన్నింటినీ ఆయన విద్యార్థుల కోసం ప్రదర్శనలు చేస్తున్నారు. రాబోయే తరానికి అవగాహన కల్పించడం కోసం డాక్టర్ పెండెం కృష్ణకుమార్ ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలకు ఉపయోగపడతాయని అంటున్నారు. భారత్ అంటేనే కళలకు పుట్టినిల్లు. ఒక భారతీయుడిగా సాధ్యమైనన్ని ఎక్కువ పాత్రల్లో ప్రదర్శన చేయాలని అనుకున్నానని, అందుకే 400 వేషాల్లో ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు. వివిధ సేవా కార్యక్రమాలను కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీకి పిలిపించి గతేడాది ప్రోత్సాహం అందించారని కృష్ణకుమార్ తెలిపారు. 194 దేశాలకు చెందిన స్టాంపులు, నోట్లు, అలాగే కాయిన్స్ ను కూడా సేకరించారు. వాటిని విద్యార్థులకు చూపించి అవగాహన పెంచుతున్నారు. అలాగే స్కూళ్లలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు స్వచ్ఛందంగా అమౌంట్ను అందిస్తున్నారు. అంతేకాదు ఈయన పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. ఇందులో భాగంగా జూట్ బ్యాగులను తయారు చేసి పంపిణీ చేశాడు. నేను సూర్యాపేట, ప్రస్తుతం హైదరాబాద్ సూర్యాపేటలో 2 చోట్లలో ఉంటున్నాను. నేను ముఖ్యంగా 4 సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించడం జరిగింది. నటనా పరంగా 400 రకాల పాత్రలు, అంటే హిస్టారికల్, సోషల్, మైథలాజికల్, డిఫరెంట్ పాత్రలు కూడా వేసి మొత్తం 400 పాత్రలు వేసి గిన్నిస్ రికార్డ్ సాధించడం జరిగింది. అదేవిధంగా వివిధ రంగాల్లో టైప్లో ఒకసారి, హగ్స్లో ఒకసారి, అదేవిధంగా షూ షాటింగ్లో కూడా ఒకసారి 4 సార్లు గిన్నిస్ రికార్డ్ సాధించడం జరిగింది. ఇది కూడా ఈ 400 పాత్రలు కూడా మనం ఏదైతే ఫ్యూచర్ జనరేషన్లో ఉన్న విద్యార్థుల కోసం అని చెప్పి మన చరిత్రలు, మన పూర్వీకులు చేసిన ఈ సాహసాలు, వాళ్ళ వల్ల స్వాతంత్రం వచ్చిన విధానాలు, వాటి చరిత్రను కూడా తెలవాలనే ఉద్దేశంతో నేను డిఫరెంట్ పాత్రల్లో కూడా నటించి వాళ్ళందరికీ కూడా అవగాహన నేర్పించడం కోసం ప్రతి చోట, చాలా చోట్లలో కూడా వేయడం జరిగింది. అన్ని కూడా ఉచిత ప్రదర్శనలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి విద్యార్థులకు మరి నూతన ఉత్సాహం కోసం మన దేశంలో ఉన్న నోట్లు, కాయిన్స్, స్టాంపులే కాకుండా ప్రపంచం మొత్తంలో ఉన్న 194 దేశాల కాయిన్స్, మరి నోట్లు, స్టాంపులు, ఇట్లా డిఫరెంట్ 4000 రకాల స్టాంపులు కూడా సేకరించి అవన్నీ కూడా ప్రదర్శనకు పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా విద్యార్థులను ఎడ్యుకేట్ చేసి ఇంకా భావితరంలో వాళ్ళు కూడా మంచి పనులు చేసి విజ్ఞానం పొందాలనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. అదేవిధంగా 300 స్కూల్లో కూడా జాతీయ నాయకుల చిత్రపటాలు, మెడికల్ కిట్లు, స్పోర్ట్స్ మెటీరియల్, బెంచెస్, ఇట్లా నా వంతుగా సాయం చేస్తూ కూడా నా సొంత నిధులతో సాయం చేస్తున్నాను. అదేవిధంగా పర్యావరణం కోసం ఎప్పుడో అందరికంటే ముందే నేను అంటే పర్యావరణం గురించి గ్రహించి కొద్దిగా సబ్జెక్ట్ ద్వారా చదివి మరి 40 మైక్రాన్స్ ఉన్న క్లాత్ బ్యాగ్, ఏదైతే మన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల వల్ల హాని జరుగుతుంది, 1000 సంవత్సరాలైనా కరగదు కాబట్టి నేను 1,00,000 సంచులను కూడా కుట్టించి మరి అవగాహన కోసం దాని మీద కూడా ప్రింటింగ్ చేయించి ఇప్పటికీ 1,00,000 సంచుల దాకా ఇవ్వడం జరిగింది.